ఓం నమ శివాయ. ఆదియోగి విశేషాలు. మొదటి గురువు. వేలాది సంవత్సరాల క్రితం శివుడు హిమవత్ పర్వత ప్రాంతాలలో యోగ విజ్ఞానాన్ని మొట్టమొదట సప్త ఋషులకు అంటే 7 శిష్యులకు అందించాడు. యోగా అంటే ఐక్యత, వ్యక్తిగత పరిమితులను దాటి విశ్వంతో ఐక్యం కావడం. ఆ అనుభూతిని పూర్తిగా పొందిన తొలి వ్యక్తిగా శివుణ్ణి ఆదియోగి అంటారు. మొదటి గురువుగా మారిన శివుడు ఆదియోగి పరమానంద స్థితిలో నృత్యం చేస్తూ పరవశంలో మునిగిపోయారు. ఆయన చుట్టూ చేరిన 7 సప్త ఋషులు ఆ స్థితిని తాము కూడా పొందాలని ప్రార్థించారు. దాంతో ఆదియోగి వారికి గురువుగా మారి ఆది గురువు అయ్యారు. 112 మార్గాల బోధన. మానవ శరీరం మనస్సును దాటి ముక్తిని పొందడానికి 112 మార్గాలను ఆదియోగి బోధించారు. ఇవే యోగ విజ్ఞానానికి పునాది. సప్త ఋషులు యోగ విజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి వివిధ దిక్కులకు వెళ్ళారు. సప్త ఋషుల్లో ఒకరైన అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశానికి వచ్చి ఇక్కడ ప్రతి ఇంట్లో యోగా ఒక జీవన విధానంగా మారేలా చేశారు. బాహ్య పూజల కంటే మనిషి తనలోని కోరికలను, ఆలోచనలను నియంత్రించుకుంటూ అంతర్గతంగా మారవచ్చుననే ధ్యేయంతోనే ఈ సంస్థ అనేది ప్రస్తుతానికి చాలా వరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతూ వస్తుంది. పరమశివుడు భోళాశంకరుడు. ఆయన ప్రధాన గుణాలు భక్తుల పట్ల అపారమైన దయ, ఎవరినైనా త్వరగా అనుగ్రహించడం, కోపాన్ని అణుచుకోవడం మరియు లౌకిక సుఖాల మీద ఆసక్తి లేకుండా ప్రశాంతంగా ఉండడం. ఆయన నిరంతరం ధ్యానంలో ఉంటూ జగత్తుకు ఆదర్శంగా నిలుస్తారు. ముఖ్యమైన గుణాలుగా చెప్పుకుంటే ఆశుతోషుడు అంటే భక్తులు భక్తితో చిన్న కానుక ఇచ్చినా త్వరగా సంతోషిస్తాడు. ఆదియోగి యోగ విద్యకు మరియు ధ్యానానికి ఆయనే మొదటి గురువు. సమదర్శనుడు అంటే రాజు, పేద, దేవత, రాక్షసులు అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూపిస్తాడు, చూస్తూ కాపాడుతూ ఉంటాడు. విషకంఠుడు లోకరక్షణ కోసం హాలాహల విషాన్ని కంఠంలోనే దాచుకున్న త్యాగశీలి. నిరాడంబరుడు పులుల చర్మం ధరించి బూడిద పూసుకుంటూ అత్యంత సాదాసీదా జీవితం గడుపుతాడు. ఈ ఆదియోగి విగ్రహం తమిళనాడులో సద్గురు జగ్గి వాసుదేవ్ గారిచే కోయంబత్తూరులో 112 అడుగుల పొడవు అలాగే 82 అడుగుల వెడల్పుతో నిర్మించబడిన శివుని తిరునామం ఉన్న ఉక్కు విగ్రహం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రతిమా శిల్పం. తల, భుజాలు, ఛాతీ మాత్రమే కలిగిన శిల్పంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ద్వారా గుర్తించబడింది. దీని బరువు దాదాపు 500 టన్నులు ఉంటుంది. 112 అడుగులు యోగ సంస్కృతిలో పేర్కొన్న మోక్షం అంటే విముక్తి. మానవ వ్యవస్థలో 112 చక్రాలను సాధించడానికి 112 అవకాశాలను ఇది సూచిస్తుంది. యోగేశ్వరలింగం అనే లింగాన్ని ఈ విగ్రహం ముందు ప్రతిష్ఠించారు. సాయంత్రం జరిగే లేజర్ లైట్ షో ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ధ్యానలింగం ఎలాంటి మతభేదాలు లేకుండా అన్ని మతాల వారు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి వీలుగా నిర్మించిన శక్తివంతమైన ధ్యాన మందిరం. దానికి ముందు ఉండేదే తీర్థకుండ్. ధ్యానలింగానికి వెళ్ళే దారిలో ఉండే పవిత్రమైన భూగర్భ జలాలతో కూడిన శక్తిరూపమైన కోనేరు. ఇక్కడ నిత్యం పువ్వులతో ఆ కోనేరుని నిరంతరం అలంకరిస్తూ ఉంటారు. ఈ ఈషా ఫౌండేషన్ అనేది 1992లో సద్గురు జగ్గి వాసుదేవ్ గారి చేత స్థాపించబడిన ఒక లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక మరియు మానవతావాద సంస్థ. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో వెల్లియాంగిరి పర్వత శ్రేణుల్లో దీని ప్రధాన కేంద్రం ఉంది. ఇక్కడ ముఖ్యంగా యోగా కేంద్రం ఉంది. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన యోగా కేంద్రం. ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యకర్తల ద్వారా నిర్వహించబడుతుంది. అలాగే బోల్డ్ అన్ని ప్రధాన కార్యకలాపాలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు.